హలో గైస్. సో, మేమైతే ఇవాళ డీమార్ట్‌కి వెళ్ళబోతున్నాము. ఈయనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే. సో, నాకు ఇంక అప్పుడే కదా పనులయ్యేదని చెప్పి చేయండి ఇంకా కామెడీ ప్రతి వీడియోలో వైరల్ అవుతారు చూడు రిలేటివ్స్ దగ్గర. నేను ఏం వీడియో తీసినా కూడా ఈయనే పక్కా అందులో అంటే అందరూ ఈయనే గుర్తుపడుతున్నారు గైస్. సో, ఇప్పుడు కింద వస్తుంది ఫోన్. మేమైతే ఇంకా డీమార్ట్‌కి వచ్చేసాము. వీక్ డేస్ కాబట్టి అందులో మళ్ళీ మేము మార్నింగే అంటే ఆయన లాగిన్ టైమ్ ముందే వచ్చేసాం కాబట్టి ఇంకా మాకు తొందరగా అయిపోయింది. సో, పాపనైతే ఇంక అందులో కూర్చోబెడుతున్నాము. రెడీగా ఉంటది అందులో కూర్చొని ఇంక అన్నీ మేము తినినా కొద్దీ ఒక్కొక్కటి పీకుదామని చూస్తా ఉంటది గైస్. పిల్లలతో షాపింగ్ అసలు నిజంగా చాలా కష్టం. ఇదివరకు అయితే ఏం తెలియలేదు. ఇప్పుడు తెలుస్తుంది నాకు పిల్లలతో బయటికి పోతే ఎట్లుంటదో. హాయిగా ఎంజాయ్ చేస్తది చూడండి మంచిగా నవ్వుకుంటా. ఇన్ని ఉంటే నాకు ఏది తీసుకోవాలో కూడా అర్థం కాదు. క్యూట్ ఉంది కదా ఇది బుక్స్. డీమార్ట్కి పోయి ఇంటికి వచ్చేసాం. సామాన్లు అన్ని ఇప్పుడు సదరాలి కాబట్టి ఒక యుద్ధం జరుగుతుంది ఇప్పుడు కిచెన్లో. చేసి వస్తుంది బాయ్. గైస్ ఇక ఈవినింగ్ అయింది. ఇల్లే తుడుస్తున్నా. ఇల్లు ఊడ్చేసి మళ్ళీ మాప్ పెట్టాలి. పాప ఉంది కాబట్టి ఇంకా ప్రతిరోజు మాప్ చేయడమే. సో, అది పెట్టేసి డీమార్ట్‌కి వెళ్ళాం కదా! ఆ సామాన్ అంతా అలానే పెట్టాను. నేను రాంగానే అదంతా సదరలేదు. ఎందుకంటే నాకు చేత కావట్లేదు మళ్ళీ వంట చేయడం. ఏదో పని ఉంటది. పాపని చూసుకోవాలి కాబట్టి సరే ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుందాంలే అని అవి అలానే పెట్టేసా. సో, ఇప్పుడు మనం డీమార్ట్ సామాన్ అంతా సదిరేద్దాము. 2 మూటలు ఉన్నాయి గైస్. ఈ పేస్ట్ 1 ఇయర్ కా గోధుమ రవ్వ, అటుకులు, చింతపండు, నువ్వులు వేడి ఎక్కువ వాడదు దెబ్బగా నాకు కష్టం. ఏదో 3 రకాలు తీసుకున్నారే మిల్లెట్స్. కొర్రలు 2 రకాలు ఉన్నాయి. అండు కొర్రలు ఓకే. సావన్, రాజ్మా, అలసందలు అండ్ దెన్ నా ఫేవరెట్ ఇవన్నీ ఆయనకు సంబంధించినాయి గైస్. నాకు ఇది మాత్రం నాకు సంబంధించింది. సో మిరియాలు, తోఫు ఇందులో జాపత్రి, తోఫు, అటుకులు 2, పుట్నాలు, తెల్లపప్పులు, ఇంకేమంటారు బెంగాల్ గ్రామ్. రాయలసీమలో తెల్లపప్పులు అంటారు. రెగ్యులర్గా యూస్ చేస్తా అంటే ఓట్స్లోకి, రాగి జావా దాంట్లోకి అయితే డేట్స్ బాగా పనికొస్తాయి. ఏదైనా బాక్స్లో తీసి స్టోర్ చేసి కందిపప్పు, శనగలు నేను ఎక్కువ తీసుకోను. అంటే కుడకలు తీసుకుంటే దాన్ని తురిమేసుకొని చేసుకొని ఫస్ట్ టైం అప్పుడప్పుడు బద్ధకం పెరిగినప్పుడు ఇలా రెడీమేడ్ ఒక డ్రై కోకోనట్ గ్రేటెడ్ది. నెక్స్ట్ పెసర్లు, శనగలు. నాకు షీర్ కుర్మా తినబుద్ధి అవుతుంది యాక్చువల్గా, ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సో చేద్దామని చెప్పి ఇది తీసుకున్నాను. సన్నటివి కుర్మా చేయొచ్చు, ఉప్మా కూడా చేసుకోవచ్చు. నాకు తెలిసి ఎంత కదమ్మా. డ్రై కోకోనట్ ఇట్లా తీసుకుంటా, కుడకలు తీసుకొని గ్రేట్ చేసుకుంటాం. అందుకే ఏ రకంగా ఉన్నాయి షేప్లన్నీ ఎలక ఊరికినట్టు. పొట్టు మినపప్పు చేస్తా, కొత్త రెసిపీ. నవ్వద్దు మీరు అట్లా, చేసి చూపిస్తా, అప్లోడ్ చేస్తా. మీకు చాలా టేస్టీగా పొడి పెడతా, షార్ట్స్లో పెడతా గైస్ చూడండి. ఫైనల్ అది ఏంటంటే ఇడ్లీ పెట్టుకొని దానిపైన ఫస్ట్ నెయ్యి వేసుకుంటారు. నెయ్యి వేసుకొని పొడి వేస్తారు, నల్ల కారం పొడి వేసాక దానిపైన నిమ్మకాయ చట్నీ వేస్తారు. పల్లి చట్నీ వేసి పైన నిమ్మకాయ పిండుకొని శాండ్విచ్ అయినా బర్గర్ లాగానే పెట్టారు.
యాక్చువల్గా అలా తినాలని ఆయనకి ఆనవాయితీ. నా బాబుతో చెప్పాను కలిసింటే కలిసి ఉమ్మడి కుటుంబం నేను అనుకొని తీసుకుని లేవనుకొని తీసుకుని ఊహించుకొని తీసుకుని నాకు కొత్త కవర్ ఇస్తారా, నాకు కవర్ ఇస్తారా, అయ్యా మాది కాదు సామాను వేయడానికి. సర్లే అది తీసుకుంటాయి నెక్స్ట్ టైం డీమార్ట్లో కొత్త కవర్ ఒకటి తీసుకోండి. ఇంత గట్టిగా ఉంటుంది వీళ్ళు, అందుకే రేట్ ఎక్కువ పెట్టింది కావచ్చు కవర్స్. నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ తీసుకోవద్దని చెప్పేసి. మా పాప ఎంటర్ అయిపోయింది. అమ్మా ఏం హెల్ప్ చేస్తుందో ఏందో. ఇక్కడ 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 పాప పక్కన వాళ్ళ ఆంటీ దగ్గరికి వెళ్ళిపోయింది. పక్కన దాని ఫేవరెట్ పర్సన్ ఉన్నారు కదా వాళ్ళ ఆంటీ, ఇష్టమైన ఆంటీ. ఒక ఆంటీ ఉంటే చాలు, ఒక అక్క ఉంటే చాలు, ఎంజాయ్. ఇదేమో నాకు తెలియదు. షోరూమ్ది మీరు ఎవరు దేనికి వాడతారు, ఎందుకు, ఎవరు చెప్పారు? అయితే ఫైబర్, ఎందుకంటే ఇది ప్లాంట్ బేస్డ్ ఫైబర్, మనకి బాడీలో ఫైబర్ కోసం, ఫైబర్ రావడం కోసం మనం ఇది యూస్ చేయొచ్చు. సో ఇంకా అదేదో మీరు తినే హాఫ్ అన్ అవర్ ముందు తినే హాఫ్ అవర్ ముందు మనం హాట్ వాటర్లో వేసుకుంటే జెల్లీ లాగా ఫామ్ అవుతుంది. సో మనకి ఆకలి ఎక్కువ వేయకుండా అవుతుంది, వెయిట్ లాస్ కూడా వస్తుంది. సో మీకు ఏమైనా ఇండైజెషన్ ఏదైనా తిన తర్వాత మజ్జిగ తాగి మజ్జిగలో కూడా వేసుకోవచ్చు. మళ్ళీ రాత్రి పడుకునే ముందు పాలలో వేసుకుంటే కూడా బెనిఫిట్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉంటుంది. రీల్స్ షేర్ చేస్తాయి, ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో రీల్ కాదు, యూట్యూబ్లో మీకు ఇదేం ప్రమోషన్స్ ఏం కాదు, నేను అప్పుడంత ఫేమస్ కాదు, జస్ట్ మీకు పెడుతున్నా ఇది ఫోటో కానీ మనం పెడతా అంతే. బాయ్ చెప్పి మీరు వర్క్ చేసి. సో నేనైతే ఇలా పెట్టుకుంటాను. సో గైస్ ఇప్పుడైతే మా పాపకి ఓట్స్ చేద్దాం. ఈవినింగ్ టైం అయింది కదా, పెట్టాలి కదా. సో నేనైతే ఓట్స్ యూజ్ చేస్తాను, రోల్డ్ ఓట్సే. జస్ట్ కొన్ని ఓట్స్ తీసుకొని ఉడికిసేసి బనానా స్మాష్ చేసి పెట్టేస్తా. నార్మల్గా అయితే పౌడర్ బట్టి డేట్స్ వేసి చేస్తా. దాని మూడు ఒక్కొక్కసారి దానికి రోజు నచ్చేదే తినదు, ఒక్కొక్కసారి దానికి నచ్చని టేస్ట్ కూడా తింటుంది. అది ఎందుకు సో దీని ఐమ్ టేకింగ్ 2 dates. ఎందుకు అని చెప్పిందా మీకు? ఓ సీడ్ ఉందా, సీడ్లెస్ అంట, చూడలే నేను పైన. దానికి పెట్టాలి ఫస్ట్. వస్తాను షేర్ కుర్మా చేద్దాం అనుకున్నా గైస్. ఏం చెప్పావురా? గైస్ వేడికి ఉట్టిగా కరిగిపోతుంది డేట్స్. సో గైస్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాము. ఇంత నెయ్యి వేసుకున్నాం. షీ లిటరల్లీ హేట్స్ ఘీ. ఐ హోప్ షీ విల్ లైక్ ఇట్. అండ్ నేను ఇంకా వంట కూడా చేయాలి. అసలు జర్నీ వేసేసరికి ఓపికే పోయింది. ఓకే సో ఇదైతే తినిపిద్దాం మళ్ళీ. సో గైస్ నేనైతే మా పాపకి ఇప్పుడు తినిపియాలి. వచ్చి ఆడుతుంది, తినిపిద్దాం అనుకుంటే. చూద్దాం. చూడండి వస్తుంది, ఫోన్ నెంబర్తో చాలు భలే వస్తుంది. నో నిర్వి. సో అది గైస్ నాకైతే ఈవినింగ్ రొటీన్ ఇట్లా అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంకా రెస్ట్ తీసుకోవడమే గైస్. సో నైట్ ఏదైనా పని ఉంటే చూసుకోవడం. ఓకే గైస్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గుడ్ నైట్.